విశ్వనాథం ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు. బాధపడకు విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం శరణ్యను దగ్గరికి తీసుకొని అమ్మా అని చెప్పి శరణ్యను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి కాంచన, అనన్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు ప్రీతి సమీరాకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. నా బ్యాడ్ లక్ని తలుచుకొని బాధపడుతున్నాను, దాని గురించే ఆలోచిస్తున్నాను అని సమీర చెప్తూ ఉంటుంది. ఇంకా ఆలోచించడం మానే, నువ్వు దర్శన్ ప్రేమించావు, వాళ్ళ అమ్మ కోసం దర్శన్ నిన్ను వద్దనుకున్నాడు, ఎలాగైనా సరే దర్శన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశావు, అది ఆనంద వల్ల మిస్ అయిపోయింది అని ప్రీతి చెప్తూ ఉంటుంది. అవును, నా బ్యాడ్ లక్ దర్శన్ నాకు మిస్ అయ్యాడు అని ప్రీతి చెప్తూ ఉంటుంది. నీ బ్యాడ్ లక్ యూటర్న్ తీసుకొని గుడ్ లక్గా మారబోతుంది, అదే చెప్తామని ఫోన్ చేశాను అని ప్రీతి చెప్తూ ఉంటే వాట్ డూ యూ మీన్ అని సమీర అడుగుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య పెళ్ళి ఆగిపోయేలా ఉంది అని ప్రీతి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సమీర అడుగుతూ ఉంటుంది. నిశ్చితార్థం రోజు ఆనంద శరణ్యకు నగలు పెట్టింది, ఆ నగలతో శరణ్యను బాగా అలంకరించింది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆనంద వాళ్ళ నగలను తీసుకున్నారు. నిశ్చితార్థం పూర్తయిపోయిన తర్వాత ఒక నగ కనిపించట్లేదని చెప్పి శరణ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు. శరణ్య వాళ్ళు ఇల్లంతా కూడా వెతికారు, నగ ఎక్కడ కనిపించలేదు, నగ వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పి ఆనందకు శరణ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు అనుకోకుండా ఆ నగ ఆనంద కంట శరణ్య వాళ్ళ ఇంట్లో పడింది అని ప్రీతి చెప్తూ ఉంటుంది. అందుకని ఆనంద ఆ నగని శరణ్య వాళ్ళే దొంగతనం చేశారని అనుకుంటున్నారు అని ప్రీతి చెప్తూ ఉంటే అవును, ఆవిడ దృష్టిలో ఒక్కసారి బ్యాడ్గా మిగిలారంటే ఆవిడ ఎప్పటికీ కూడా దగ్గరికి తీసుకోరు అని సమీర చెప్తూ ఉంటుంది. అందుకే ఈ పెళ్ళి ఆగిపోతుంది, నీకు దర్శన్కి పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తున్నాను, వీలు చూసుకొని మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను అని ప్రీతి సమీరతో చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రీతి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కోటేశ్వరరావు ఉంటాడు. అమ్మో, ఈయన మొత్తం వినేశాడా అని ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కోటేశ్వరరావు ప్రీతి దగ్గరికి వచ్చి ఎవరికమ్మా పెళ్లి జరిపిస్తా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఈయన ఏమీ వినలేదనుకుంటాలే అని ప్రీతి మనసులో అనుకొని, నా స్నేహితురాలండి ఒక అతన్ని ప్రేమించింది, ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరూ కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని చెప్తున్నాను అని ప్రీతి కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం కాదమ్మా, వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ సహకారంతో ఈ పెళ్లి జరిపించు, అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే మీరు చెప్పింది కరెక్టేనండి, అలానే చేస్తాను అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు బాగానే నీతులు చెప్తారు, కానీ నేను గోతులు తీస్తుంది మీకేనని మీకు తెలియదు అని ప్రీతి మనసులో అనుకుంటుంది. ఇంకా మరోవైపు ఆనంద భైరవి ఒంటరిగా నించొని జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అనన్య పెళ్లిలో ఈ అమ్మాయిని పబ్బులో చూశాను, ఇలాంటి అమ్మాయి సంబంధం మాకు కుదర్చాలనుకున్నారా అని పెళ్లి వాళ్ళు అన్న మాటలను ఆనంద గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలాగే ఇంటికి రాగానే పెద్దమ్మాయి పబ్బుకు వెళ్తుంది అంటున్నారు, చిన్నమ్మాయి మరి ఎక్కడికి వెళ్తుందో, ఇలాంటి సంబంధం చేసుకోవాలనుకుంటున్నారా అని లీలావతి తమ్ముడు అడిగిన మాటలను ఆనంద గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే ఆనంద వాళ్ళు వెళ్ళినప్పుడు శరణ్య వాళ్ళ ఇంట్లో నగ బయటపడ్డప్పుడు లహరి మాట్లాడిన మాటలను కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఏం ఆలోచించుకున్నావు ఆనంద అని అడుగుతూ ఉంటాడు. అదే అర్థం కావట్లేదండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. విశ్వనాథం ఎలాంటి వాడో మనకి తెలుసు, అలాగే శరణ్య గురించి ఇంకొకరు చెప్పాల్సిన విషయమే లేదు అని రాజేశ్వరరావు ఆనంద భైరవితో చెప్తూ ఉంటే అదేనండి నా ఆలోచన అని ఆనంద చెప్తూ ఉంటుంది. మరోవైపు విశ్వనాథం ఫ్యామిలీ అంతా కూర్చొని బాధపడుతూ ఉంటారు. అసలు నిశ్చితార్థం రోజు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత లేని నగ మనం సేటుకి ఇచ్చిన తర్వాత ఆ నగ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో నగ కనిపించగానే ఆనంద మనందరినీ దొంగను చూసినట్టు చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది, మనందరినీ ఆ ఆనంద దొంగలనుకుంటుంది అని కాంచన విశ్వనాథం ఫ్యామిలీకి చెప్తూ ఉంటుంది. ఏమంటున్నావు పెద్దమ్మ, ఆ నగను మన ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తీసుకురాలేదు, మన ఇంట్లోకి ఆ నగ ఎలా వచ్చిందో తెలియదు, అలాంటప్పుడు మనల్ని దొంగలని ఎలా అంటారు అని శరణ్య అంటూ ఉంటుంది. మనం సమర్థించుకుంటే సరిపోతుందా శరణ్య అని అనన్య అంటూ ఉంటుంది. బంగారం లాంటి సంబంధం ఏరి కోరి మనల్ని చేసుకుంటామని వచ్చారు, ఈ పెళ్ళి అయితే అది ఆ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో అని ఎన్నో కలలు కన్నాము, ఎవరు కావాలని దీని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు అని గీత ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు రాజేశ్వరరావు ఆనందతో ఇలా చెప్తూ ఉంటాడు. ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నావన్నదే ముఖ్యం ఆనంద అని చెప్తూ ఉంటే అంటే ఏంటండి మీ ఆలోచన ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇది నా డెసిషన్ కాదు, నా మనసులో శరణ్య పట్ల ఉన్నది చెప్తున్నాను, శరణ్య అయితే చాలా మంచి అమ్మాయి అని రాజేశ్వరరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు.
మగ్గాల వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు మాట్లాడండి. అలాగే విశ్వనాథం అన్నయ్యకి ఫోన్ చేసి రేపు వాళ్ళందరినీ మన ఇంటికి రమ్మని చెప్పి ఆనంద రాజేశ్వరరావుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరరావు విశ్వనాథానికి ఫోన్ చేస్తాడు. ఎవరండి ఫోన్ చేసేది అని గీత అడుగుతూ ఉంటుంది. రాజేశ్వరరావు బావగారు చేస్తున్నారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఇక విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి బావగారు అని అనడంతో రేపు మీ అందరినీ ఆనంద ఇంటికి రమ్మని చెప్పింది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. బావగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని విశ్వనాథం చెప్తూ ఉంటే, చెప్పాల్సింది నాకు కాదు, వినేది కూడా నేను కాదు అని రాజేశ్వరరావు ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఏంటండి అని గీత అడుగుతూ ఉంటుంది. రేపు ఆనంద మనందరితో మాట్లాడాలంట, రమ్మంటుందంట, బావగారు చెప్పారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతుందంట అండి అని గీత అడుగుతూ ఉంటే, ఏముంది ఇంటికి పిలిచి చెప్పాల్సినవన్నీ చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పడానికి రమ్మని ఉంటుంది అని కాంచన అంటూ ఉంటుంది. ఇంకా చాలు ఆపుతావా, నీ నోటి నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా? బంగారం లాంటి సంబంధం చెడిపోయి పిల్ల జీవితం నాశనం అయిపోతుందని మేము బాధపడుతుంటే నీవు ఎప్పుడూ కూడా ఇలాంటి అపశకునపు మాటలే మాట్లాడతావా అని గీత కాంచనని అంటూ ఉంటుంది. ఓ అని నా మీద నోరేసుకుని అరుస్తున్నావేంటి? రేపు ఆనంద భైరవి ఇంటికి వెళ్ళు, అక్కడ ఆనంద ఏం చెప్తుందో నువ్వే విను అని కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం దూరం నుంచి చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతూ ఉంటుంది. విశ్వనాథం, గీత, శరణ్య, అనన్య నలుగురు కలిసి ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఇక ఆనంద భైరవి హాల్లో కూర్చొని ఉంటుంది. ఆనంద భైరవిని చూసి అందరూ కూడా తలదించుకుంటారు. అమ్మ ఆనంద రమ్మన్నావంట అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఇక గీత వాళ్ళ దగ్గర ఉన్న నగ తీసుకెళ్ళి ఆనంద భైరవి ముందు టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. ఈ నగ విషయంలో మా వైపే తప్పు చూపిస్తుంది అని గీత చెప్తుంటే, ఇంకా ఏం చెప్తావమ్మా, మీ ఇంట్లో ఉన్న నగ గురించి మీకు తెలియదంటే ఎలా నమ్ముతావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. మా ఆనంద మీకు ఎంత గౌరవం ఇచ్చింది, ఎంత విలువిచ్చింది. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంది. బాధ్యత లేకపోయినా మీ పెద్ద అమ్మాయికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది. తను ఏం చేసిందో తెలుసు కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటే విశ్వనాథం, గీత తలదించుకుంటారు. మీ అమ్మాయి ఈ ఇంటికి కోడలైతే కనుక ఈ ఆస్తి అంతా మరి తనకే కదా, మీరు ఇలాంటి పని చేశారేంటి అని లీలావతి తమ్ముడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శరణ్య బాధపడుతూ, సార్ నగ మా ఇంట్లోనే దొరికి ఉండొచ్చు అని అంటూ ఉంటే, దొరికింది కదా అని దర్శన్ అంటాడు. అదే చెప్తున్నాను సార్, ఆ నగ మా ఇంట్లో దొరికింది కాబట్టి మేమంతా దొంగలమని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ నిజం చెప్తున్నాను, మేము దొంగలం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ నగ మా ఇంట్లోకి ఎలా వచ్చిందో మాకైతే తెలియట్లేదు. మీరు మంచి మనసుతో మా నాన్న పైన ఉన్న అభిమానంతో నన్ను మీ ఇంటికి కోడలుగా చేసుకుందామని ఆలోచనకు వచ్చారు, కానీ ఇప్పుడు కాదనుకుంటున్నారు అంతే కదా అని శరణ్య అంటూ ఉంటే ఆనంద భైరవి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ కోటీశ్వరుల ఇంటి కోడలు కావాలని అనుకోలేదు. మాది కానీ ఒక్క రూపాయిని కూడా మేము కావాలని ఆశించలేదు, ఆశించము కూడా. మా నాన్నగారు మా కోసం సంపదలను సంపాదించలేదు, పట్టుపరుపుల మీద పడుకోబెట్టలేదు, కానీ విలువలను ఇచ్చారు. ఆ విలువలతోనే పెరిగాము. మేము ఆ విలువలతోనే ఇక మీదట కూడా ఉంటాము. ఇంతకు మించి మీతో మాట్లాడితే మాదే తప్పవుతుంది అని శరణ్య ఆనంద భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటుంది. అయితే ఈ నగ మీ ఇంట్లో కనపడగానే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తామని నిర్ణయంతోనే వచ్చారన్నమాట అని ఆనంద అంటూ ఉంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను అని ఆనంద విశ్వనాథం ఫ్యామిలీకి చెప్తూ ఉంటుంది. మరోవైపు కాంచన అక్కడ ఏం జరుగుతుందో ఈ పాటికే ఆనంద వీళ్ళను చెడామడ తిట్టేసి ఉంటుంది. వీళ్ళు ఏడుస్తూ ఉండుంటారు, నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండేది, వీళ్ళు ఏడుస్తుంటే చూస్తూ ఉండేదాన్ని. శరణ్య దర్శన్ల పెళ్ళి క్యాన్సిల్ అని ఆనంద చెప్పేసిందేమో, వెంటనే అనన్యకు ఫోన్ చేసి విషయం కనుక్కోవాలి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకేముంది, వినటానికి ఆవిడ చెప్పటానికి ఈ పెళ్ళి క్యాన్సిల్. అమ్మ విషయం ఏంటో తెలుసుకోవడానికే నాకు ఫోన్ చేస్తున్నట్టుంది. అమ్మకు వెంటనే శుభవార్త చెప్పాలి అని చెప్పి అనన్య ఫోన్ తీసుకుని పక్కకు వస్తుంది. ఇదేంది నా కూతురు ఫోన్ కట్ చేస్తుంది అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ పాటికే ఆ విశ్వనాథం గీతలు పెడగొబ్బలు వింటూ నా కూతురు ఫోన్ కట్ చేసిందేమో అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏందమ్మే నా ఫోన్ కట్ చేసావు అని, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. ఇంకేముంది జరగటానికి, పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఏంటమ్మి నువ్వు చెప్పేది నిజమా? ఎంత గొప్ప శుభవార్త చెప్పావో ఆ ఆనంద నోటితో చెప్పేసిందా అని కాంచన అడుగుతూ ఉంటే, చెప్పేసినట్టే, కాసేపట్లో వీళ్ళు ఏడుపులు మొదలు పెడతారు ఇక్కడ, ఇంకా నేనుండడం ఎందుకు, నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అని అనన్య చెప్తూ ఉంటే
త్వరగా వచ్చేయమ్మి, వాళ్ళ ఏడుపులు నువ్వేం చూస్తావులే, మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని కాంచన చెప్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు కాంచన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. నా కూతుర్ని 2 బుక్కలు మందు తాగి వచ్చిందని చెప్పి ఆ గీత కొడుతుందా? ఇప్పుడు దాని కూతురు జీవితమే నాశనమైంది. ఇప్పుడు ఆ గీత ఓవర్ యాక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు నా కూతురు వచ్చే వరకు నేను ఎట్లాగో ఆగలేను. నేను 2 స్టెప్పులు వేసేద్దామని కాంచన డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద విశ్వనాథం ఫ్యామిలీకి ఇలా చెప్తూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అని ఆనంద భైరవి అంటూ ఉంటే శరణ్య వాళ్ళు ఆశ్చర్యంగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు.